ఎస్సీ వర్గీకరణపై ఏపీ ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ వేయడాన్ని స్వాగతిస్తున్నామని మందకృష్ణ మాదిగ పేర్కొన్నారు. అనంతపురంలో మాదిగల ఆత్మీయ సదస్సులో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. 10 రోజుల క్రితం ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నందుకు సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. వర్గీకరణ అంశంపై తుది నివేదికకు 2 నెలల గడువు విధించడం హర్షణీయమన్నారు. వర్గీకరణ జరిగేంత వరకు రాష్ట్రంలో డీఎస్సీతో పాటు ఎలాంటి ఉద్యోగాల భర్తీ చేయొద్దని సీఎం చంద్రబాబును కోరానని, అందుకు ఆయన సానుకూలంగా స్పందించారని చెప్పారు. వర్గీకరణ జరిగిన తర్వాతే నోటిఫికేషన్లు ఇస్తామని సీఎం స్పష్టం చేయడం హర్షణీయమన్నారు. రాజీవ్ రంజన్ మిశ్రా గారి ఆధ్వర్యంలో ఏకసభ్య కమిషన్ వేయడాన్ని మేము స్వాగతిస్తున్నాం. అదే సమయంలో గత 10 రోజుల క్రితం మాకు మాట ఇచ్చి ఆ మాట నిలబెట్టుకున్నందుకు గౌరవ చంద్రబాబు నాయుడు గారికి మేము ధన్యవాదాలు చెప్తున్నాం. అదే సమయంలో 2 నెలల గడువు లోపే వర్గీకరణ అంశం మీద తుది నివేదిక ఇవ్వాలని చెప్పి కమిషన్ను ప్రభుత్వం కోరడం అనేది మేము స్వాగతిస్తున్నాం. ఎంత వీలైతే అంత తక్కువ సమయంలో 2 నెలల గడువు లోపు అన్నా 1 నెల రోజుల్లోనే పూర్తి చేస్తే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అంశం డిసెంబర్ లేదా జనవరి మొదటి నాటికే పూర్తిగా పరిష్కారం కావడానికి అవకాశం ఉన్నది. ఎంఆర్పిఎస్ ఉద్యమం 3 దశాబ్దాలుగా చేస్తున్న పోరాటానికి సుప్రీంకోర్టు ద్వారా సామాజిక న్యాయం జరగడం, కేంద్ర ప్రభుత్వం గౌరవ నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోడీ గారి అండదండలతో వర్గీకరణ సమస్య పరిష్కారం అనేది ముందుకు సాగడం, ఆంధ్రప్రదేశ్లో గౌరవ చంద్రబాబు నాయుడు గారే గతంలో వర్గీకరణ చేసినందున వర్గీకరణ చేయడం వల్లనే గతంలో మాదిగ బిడ్డలకు వేలాది ఉద్యోగ అవకాశాలు, విద్యా అవకాశాలు వచ్చినందున ఆయనకు మాదిగ జాతి మొదటి నుంచి కృతజ్ఞతగా ఉన్నది. ఇప్పుడు కూడా వర్గీకరణ సమస్య పరిష్కారానికి గౌరవ చంద్రబాబు నాయుడు గారు త్వరితగతిన ఈ నివేదిక తెప్పించుకునే దిశగా ముందుకు సాగాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ, ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణకు ఎన్ని అడ్డంకులు ఎదురైనా, ఎన్ని అవరోధాలు ఎదురైనా వాటన్నిటిని అధిగమించి ఇవాళ విజయం సాధించడంలో కీలకమైన భూమిక ఎంఆర్పిఎస్ ఉద్యమంలో పాల్గొన్న మా అమరులకు దక్కుతుంది.